సంక్రాంతి వేళ టీడీపీ నేతలు లిక్కర్ దోపిడీకి పాల్పడ్డారు. 3 రోజుల్లోనే అక్రమ లిక్కర్ వ్యాపారంతో భారీ దోపిడీకి తెరలేపారు. 1000 కోట్లకు పైగా బెల్ట్ షాపులు, బహిరంగ బార్ల ద్వారా దోపిడీ చేశారు. 3 రోజుల్లో 1000 కోట్ల దందా నడిపారు టీడీపీ నేతలు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి బాటిల్పై 10 రూపాయల ధర పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. క్షేత్రస్థాయిలో మాత్రం బాటిల్పై 50 రూపాయలు అదనంగా వసూలు చేశారు టీడీపీ నేతలు. బారులు, పర్మిట్ రూముల్లో అదనంగా వసూలు చేశారు. 3 రోజులు రెస్ట్ లేకుండా అమ్మకాలు సాగించారు. పండగ పూట బహిరంగంగానే మద్యం అమ్మి ప్రజల జేబులను గుల్లజేశారు కూటమి నేతలు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్న ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్, తాడేపల్లి నుంచి జాయిన్ అవుతున్నారు. రవీందర్, చూస్తున్నాం భారీ ఎత్తున లిక్కర్ అమ్మినట్టున్నారు. అటు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా అట్ ద సేమ్ టైం ప్రజల జేబులకి చిల్లు పడేలా ఒక మధ్య మార్గాన్ని ఎంచుకున్నట్టుగా కనిపించింది ఈ అమ్మకాల్లో. ఖచ్చితంగా బిందు, ఎన్నికల ముందు చంద్రబాబు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తాను అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తమకు సంపద సృష్టించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందేమని భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు తన పార్టీ నాయకులకు సంపదను సృష్టించే విధంగా వ్యవహరిస్తారనేది ఇప్పుడే తేటతెల్లం అవుతుంది. గడిచిన 19 నెలలుగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఏ విధంగా దోపిడీలకు పాల్పడుతున్నారనేది. తాజాగా పండుగలను కూడా అడ్డు పెట్టుకుని లిక్కర్ మాఫియా చెలరేగిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల రూపాయల పైగా మద్యం విక్రయాలు చేశారంటే ఏ స్థాయిలో లిక్కర్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోయిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పండుగ అంటే అసలు సంప్రదాయాలను పూర్తిగా పక్కన పెట్టేసి కోడి పందాలు, జోద క్రీడలకు నిలయంగా మార్చేసిన పరిస్థితి ప్రతి గ్రామాన కనిపించింది ఈసారి. సో అక్కడ ఏదైతే జోద క్రీడలు జరుగుతున్నాయో ఆ బరువుల దగ్గరికే మద్యం విక్రయాలు తీసుకెళ్లేదు. చివరికి మొబైల్ వైన్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆటో లాంటి వాహనాల్లో తీసుకెళ్లి అక్కడే విక్రయాలు చేశారు. దాన్ని కాకుండా మినీ బార్లు, పర్మిట్ రూమ్లను కూడా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు. మినీ వైన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీంతో ఎక్కడెక్కడ కొత్తగా తాగటాన్ని కూడా అలవాటు చేసే విధంగా ఈసారి సంక్రాంతిని అడ్డం పెట్టుకుని లిక్కర్ మాఫియా చేసింది. ఈ నేపథ్యంలోనే కేవలం 3 రోజుల్లోనే అధికారిక లెక్కల ప్రకారమే 438 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. అది కాకుండా గడిచిన వారం రోజులుగా చూస్తేనే 877 కోట్ల రూపాయలు విక్రయాలు జరిగాయి. అది కేవలం అధికారిక లెక్కల మాత్రమే. అది కాకుండా అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు పెంచుకునే విధంగా అధికారికంగానే ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని అడ్డం పెట్టుకుని నేరుగా ఒక్కొక్క బాటిల్ మీద 50-60 రూపాయల చొప్పున బరువుల దగ్గరికి వెళ్లి విక్రయాలు చేసినటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు కనీసం తెల్లవారుజాము అనే సమయం కూడా లేకుండా 24 గంటలు చొప్పున 3 రోజులు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 1000 కోట్ల రూపాయల పైగా మద్యాన్ని బలవంతంగా మందుబాబులకు అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సొమ్మంతా కూడా కేవలం టీడీపీ నాయకులు జేబులోకి వెళ్లిపోయాయి. పండుగను అడ్డు పెట్టుకుని ఈ స్థాయిలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతుందని టీడీపీ నేతలు సంపద సృష్టించుకుంటారనేది ఇప్పుడు ఈ సంక్రాంతిని చూసిన తర్వాతే అర్థమవుతుంది. ఒకవైపు కోడి పందాల ద్వారా, గుండాట, పేకాట లాంటి జోద క్రీడల ద్వారానే 1000 కోట్ల రూపాయలు చేతులు మారితే ఇప్పుడు కేవలం మద్యం ద్వారానే కేవలం 3 రోజుల్లో 1000 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పోలీసు, ఎక్సైజ్ అధికారులు కానీ ఇతర లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీసులు ఏ మాత్రం పట్టించుకోలేదు. తమకు కళ్ళు చెవులు పనిచేయటం లేదు ఈ 3 రోజులు అన్నట్టుగా వారు వ్యవహరించిన నేపథ్యంలోనే ఈ విచ్చలవిడిగా ఈ మద్య విక్రయాలు కొనసాగాయి. అక్కడ మహిళలు, చిన్నారులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నప్పుడు కూడా ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగితే అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వం వ్యవహరించిన నేపథ్యంలో ఈ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాయి. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.